రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. ఆశలు గల్లంతు. ఎస్ఎల్బిసి సొరంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మికుల జాడ. పాపం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇక వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ. ఈ దేశంలోనే అతిపెద్ద గోపురంగా చెప్తున్నారు. అలాగే మద్యంలో మరిన్ని కొత్త బ్రాండ్లు వచ్చేసినటువంటి తెలంగాణలో మద్యం ప్రియులకి ఒక ఆసక్తికరమైన వార్త. శుభవార్త నేను అనలేను కానీ ఆసక్తికరమైన వార్త. ఇక మా జీవితాలతో చెలగాటం, వాయిదాపై వంచన, బాబు సర్కార్ నిర్లక్ష్యం శోభను మిగిల్చింది. గ్రూప్ 2 అభ్యర్థుల భావోద్వేగం, తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. బాబు మోసాలకు గ్రూప్ 2 పరీక్షలే రుజువన్న వైఎస్ జగన్. భావోద్వేగాలతో ఆడుకుంటారా అని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు. ఇది నిజంగానే ఇక్కడే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందా? ఏపీపీఎస్సీ వాళ్ళు ఆయన మాట వినరా? ఎవరైనా నమ్ముతాడా చెప్పడానికి? అది నిజమైతే చంద్రబాబు అంత వీక్ అయిపోయినట్లు. బలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారనుకుంటున్న లోకేష్ ఏమో క్రికెట్కి వెళ్ళారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో హైదరాబాద్ వచ్చి చెకప్ ఆసుపత్రిలో చేరారంటున్నారు. రోడ్లు పాపం నిరుద్యోగులేమో రోడ్ల మీద అల్లాడాల్సి వచ్చింది. అడావుడిగా మళ్ళీ రెడీ అయ్యి పరీక్ష రాయాల్సి వచ్చింది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు 3 వారాల పాటు జరుగుతాయి ఏపీలో. తొలుత గవర్నర్ ప్రసంగం, అలాగే కూటమి నేతల మినహా ఇతరులకు పరిమితంగా పాసులు ఇస్తున్నారంట. రైట్, ఇక చదరపు అడుగు 10,042 రూపాయలంట. అయ్య బాబోయ్. రాజధానిలో G+1 పద్ధతిలో మంత్రులు, న్యాయమూర్తులకు 71 బంగ్లాల నిర్మాణ పనులకు సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్. భూమి ప్రభుత్వానిదే, ఇసుక కూడా ఉచితం. మిగిలిన పనులకు ఈ స్థాయిలో వ్యయాన్ని నిర్ణయించడంపై బిల్డర్లు, ఇంజనీర్లు తీవ్ర విస్మయం. ఇది చాలా ఘోరంగా ఉంది కదండి. నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ బిల్డర్ కలిశారు. నేను మొన్న 9,000 వచ్చింది ఒక టెండర్లో. ఈసారి ఇది 10,000కి పెంచేశారు అమరావతిలో. విశాఖలో అంత బ్రహ్మాండమైన బిల్డింగ్లు 400 కోట్లు కడితే ఇంకే ఉంది, చాలా వృధా చేశారు, అంతంత ఖర్చు పెడతారన్నారు. ఇప్పుడు ఇది చూస్తే నిన్న బిల్డర్ చెప్తుంటే ఆశ్చర్యమైంది. హైదరాబాద్లో భూమి కాస్ట్తో సంబంధం లేకుండా కట్టాల్సి వస్తే 2,000 నుంచి 3,000, మహా అయితే 3,000 అండి. మరి ఇదేంటి అక్కడే 9,000 అని మీరు మొన్న చెప్పారని అడిగారు. ఇప్పుడు చూస్తే 10,000 అయింది. ఏమిటి తిలక్ గారు, ఈ 10,000 రూపాయలు కట్టాల్సిందేనా? ప్రజలంతా ఈ భారం మొయ్యాల్సిందేనా? అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి అన్నిటికి కూడా అంచనాలు పెంచారండి. 55% అని మొట్టమొదటి వార్తలు వచ్చినాయి, కానీ అది 100% చేసిన ఆశ్చర్యం లేదు. ఆయన అక్కడ అమరావతి నిర్మాణం ఒక మాట చాలా స్పష్టంగా సందర్భం వచ్చింది కూడా చెప్తానండి. ధరలు పెరుగుతున్నాయి, భూముల ధరలు అంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చెబుతున్న దాన్ని బట్టి ధరలు అక్కడక్కడ పెరిగినాయి కొంత, కానీ చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నంత భారీగా పెరగలేదు. అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలు కాకుండా దాని పక్కన ఉన్న కంతేరు దగ్గర నుంచి ధరలు పెరిగినాయి, అంతేగాని ఈ ప్రాంతాలు పెరగల. అందుకోసం ఆయన మీకు స్థలాలు ఇస్తాను రండి, నేను ఇల్లు కట్టుకుంటున్నాను చూసారా, ఇక్కడ చాలా గొప్పగా డెవలప్ అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది, రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, ఈ మాటలు చెప్తున్నారు తప్ప ఆయన కోరుకున్నట్టుగా ధరలు పెరగట్లా. అందువలన అదో ఆ ఆస్పెక్ట్ ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ నిర్మాణాల ద్వారా అంచనాలు పెంచేసి లోగడ మీకు గుర్తుంటే సెక్రటరీ కూడా ఈ స్థాయిలోనే ధరలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అంత బ్రహ్మాండమైన రీతిలో 400 కోట్లకి అంత పెద్ద బిల్డింగ్ కడితే ఇక్కడ 1000 కోట్లు పెట్టి నీళ్లు గారి అసెంబ్లీ కట్టారని కదా, అసెంబ్లీ సెక్రటరీ కట్టారని కదా అప్పట్లో వచ్చిన విషయం. అవునండి, ఆ రకంగా కట్టడం ద్వారా ఒక ఆరోపణ ఉంది. నేను నిజం కాదు పక్కన పెట్టండి. హైదరాబాద్ తెలుగుదేశం ఆఫీస్ లో కాంట్రాక్టర్ కట్టించాడు. హైదరాబాద్ ఇది కొత్తగా ఆయన డెవలప్ చేసినటువంటి సిటీ వలన కట్టించారని చెప్పి, అట్లాగే ఇక్కడ అమరావతిలో కాంట్రాక్టుల వలన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కట్టుకుని ఇల్లు కట్టించారని ఒక ఆరోపణ. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ మధ్య తెలుగుదేశం ఆఫీస్ కట్టారు మంగళగిరిలో. సరే, రాష్ట్రం అంతా ఆక్రమణ చెప్పి కూర్చేస్తున్నారు, తెలుగుదేశం ఆఫీస్ కూడా డొంక రోడ్ ఆక్రమించి కట్టారు, అది కూడా కాంట్రాక్టర్ కట్టించాడని. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నారు, అది ఎవరు కట్టిస్తారో తెలియదు. మరి బహుశా ఈ రేట్లు పెంచడం వలన అది కూడా ఏమైనా ప్రపోజల్ ఉందేమో, అది కూడా గిట్టుబాటు అవుతుందా? చాలా దుర్మార్గం కదా, 30-40 వేల కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈ రకంగా చేయటం. శేఖర్, మీరు కూడా స్పందిస్తారా సంక్షిప్తంగా?
సార్ హైదరాబాద్ బెంగళూరు సార్. నేను యాక్చువల్ గా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాను సార్, రియల్ ఎస్టేట్ లోనే ఉంటున్నాను నేను. యాక్చువల్లీ కేఎన్సీ రియల్ ఎస్టేట్ లోనే ఉంటున్నాను సార్. ఓకే. కేఎన్సీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి లివింగ్ వాల్స్ అని చెప్పేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ కడతా ఉంటారు సార్, మన మేకపాటి కుటుంబం వాళ్ళు. నేను వాళ్ళతోనే ఉంటున్నాను సార్. భూమితో సంబంధం లేకుండా బెంగళూరుకి శాండ్ దొరికే చాలా తక్కువ సార్. అయినా సరే 3,000-4,000కి మించి కాస్టింగ్ లేదు సార్. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఒకటి 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఉన్నటువంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ 3.5 మాక్సిమం సార్ రేటు. ఓకే. ల్యాండ్ కాస్ట్ తో సంబంధం లేకుండా. అవును. ఇట్లాంటిది ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, హై రైజ్ బిల్డింగ్స్ కాదు. ల్యాండ్ ఫ్రీయే కదా, ల్యాండ్ ఫ్రీ. మళ్ళీ ల్యాండ్ ఫ్రీ. మరి 10,500 రూపాయలు చదరపడికి తీసుకుంటున్నారంటే ఇది సార్ విశృంఖలంగా వెచ్చలవిడి దోపిడీ సార్. ఇది ఏదైతే తిలక్ గారు చెప్తున్నట్టుగా నా నోట్లో కూడా అదే ఉంది సార్. ఆయన ఎల్ఎన్టీకి కాంట్రాక్టులు కట్టబెట్టి పార్టీ ఆఫీస్, హైదరాబాద్ ఇల్లు ఎలా కట్టించుకున్నారో దీన్ని కూడా ఎవరెవరికి కట్టబెట్టి అమరావతిలో ఇల్లు అనే దాన్ని కట్టించుకోవడం కోసం ప్రజల నెత్తిన రుద్దబడుతున్నటువంటి పెను భారం సార్ ఇది. రైట్. దీని మీద మళ్ళీ భవిష్యత్తులో ఇంకా చాలా చర్చలు జరపాల్సి ఉంటుంది. కేంద్రం 3వ విడత ఇస్తోంది. బాబు సాయం ఏది? రైతులకు అందని రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. మరోవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. పోలవరానికి 2,700 కోట్ల అడ్వాన్స్ వచ్చిందటండి. తర్వాత మిర్చి రైతుల్ని మోసగిస్తున్న చంద్రబాబు. కేంద్రం ఎప్పుడైనా మిర్చి కొన్నదా? రైతుల కోసం కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న వైసీపీ నేత అంబటి రాంబాబు. అంటే మీరు అన్నారు కాబట్టి చెబుతున్నాను, మన బిల్డప్ బాబాయ్ బ్లాక్మెయిలింగ్ మాస్టరో లేకపోతే వాళ్ళకి తెలుగుదేశంకి ఏజెంట్ అని అంటారు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఆయన ఏం రాశాడో తెలుసా? మీరు ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నా. రాష్ట్రానికి గాడిని పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫలితంగా కేంద్రం నుంచి వివిధ పథకాలకు భారీగా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రతిపాదిత పథకాలన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుంది. 1,00,000 కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వస్తాయటండి. మరి 1,00,000 కోట్ల నిధులు వస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు 9 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు ఎట్లా చేశాడు అన్నదానికి సమానం చెప్పలే. పచ్చి అబద్ధాలు రాశారు. మోడీ గారే బతిమిలాడి చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నాడని అబద్ధం రాసినటువంటి చరిత్ర అసలు ఇంతకంటే ఘనమైనటువంటి నీచమైన జర్నలిజం అంటారా, ఏమంటారు? ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి మరి 3 రోజులు ఎదురు చూసి సమీక్ష అపాయింట్మెంట్ కోసం ఎట్టా కూడా బతిమిలాడి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ రోజున? నేను చివాట్లు తిన్నాను ఈ తెలుగుదేశం వాళ్ళ కోసం, పొత్తు కోసం అని చెప్పి. ఆ పరిస్థితి ఉంటే ఈయన జర్నలిస్ట్ అనాలా? మరి కొంతమంది బ్రోకరిజం ఇదని అంటారు కానీ ఇంకా చాలా తీవ్రమైన పదాలు వాడతారు కానీ నేను ఆ పదాలు వాడదలుచుకోలేదు. కానీ బట్ వీళ్ళు రాసే పచ్చి అబద్ధాలు అనడానికి ఇది ఒక ఉదాహరణ. 1,00,000 కోట్లు తీసుకొస్తా ఉంటే 1,50,000 కోట్లు అప్పెందుకు చేస్తున్నారు మిత్రమా? మీరు మంచి వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. లక్ష్మయ్య గారు కంప్లీట్ చేయండి.